మీకు స్తోత్రాలు అయ్యా. స్తోత్ర మందిరంలోకి వచ్చేవారిని, అలాగే ఫోన్లోకి వచ్చేవారి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రార్థనలో దేవా మాకు అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడండి. పరిశుద్ధమైన తండ్రి మీరు మాట్లాడదురుగాక, నీ వాక్యం చేత నీ ప్రజలను దర్శించుదురుగాక. తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ఈరోజు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఈ 3వ రోజు ఉపవాస ప్రార్థనలకు వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు పేరిట. అలాగే యూట్యూబ్లో చూస్తున్న వారికి కూడా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూడండి. యెషయా గ్రంథము ఈరోజు ప్రార్థన ఆలకించువాడా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన దేవునికి ఉన్న పేరు ఏంటిదంటే, పాత నిబంధనలైనా కృత నిబంధనలైనా ప్రార్థన ఆలకించేవాడు. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడికి ఆయన వస్తాడు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తుంది. అది అరణ్యమైన, ఎడారి అయినా, ఎవరు లేని స్థలమైనా. బైబిల్లో మనం ఎగ్జాంపుల్లో మనం చూస్తే ఆగరు, ఇస్మాయేలు అరణ్యంలో ఎడారిలో పోతా ఉన్నప్పుడు ఆ చిన్నవాడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించినట్టుగా లేఖనం చెబుతుంది. లేఖనం ఏం చెప్తుందంటే, ఆ చిన్నవాడి దగ్గర ఆ చిన్నవాడు స్వరం విని అక్కడికి వచ్చాడు. అది ఎడారి ప్రాంతం, ఎవరు లేని ప్రాంతం, అది దుఃఖమైన స్థలం అది. కానీ ఆ చిన్నవాడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు నా అంశం ఏంటిదంటే, కీర్తనకారుడు 65వ కీర్తన 2వ వచనం మనం చదువుకుందాం. దేవుడు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థలం ముఖ్యం కాదు, ప్రాంతం ముఖ్యం కాదు, దేశం ముఖ్యం కాదు, పట్టణాలు ముఖ్యం కాదు. ఆయన ఏ స్థలంలో ఉన్నా ఆయన ప్రార్థన వింటాడు అని వాక్యం సెలవిస్తుంది. చూద్దాం. 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు అంటే ఇందులో కులంతో పని లేదు, మతంతో పని లేదు, జాతితోనూ ప్రాంతంతోనూ పట్టణాలతో కాదు. కానీ ప్రపంచంలో ఏ మూలకు చేసినా, ఏ స్థలములో చేసినా, ఏ పట్టణంలో చేసినా, ఏ గృహములో చేసినా, ఉదాహరణకి ఆయన ఎడారిలో చేశాడు. ఎవరు? ఇస్మాయేలు. ఆగరు అరణ్యంలో తండ్రిని కోల్పోయి, తండ్రిని ఇంటిని వదిలిపెట్టినప్పుడు, ఆయన ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఆ సమయంలో ఎడారిలో ప్రార్థన ఆయన చేసిన వెంటనే దేవుడు ఒక చిన్నవాడు స్వరం విని అక్కడ గొప్ప అద్భుతం చేస్తాడు. అంతవరకు అక్కడ నీళ్లు కనబడవు, అక్కడ పరిష్కారం కనబడదు. సమస్యలు మరణ పంచుల్లో ఉంటారు, ఆపదలో ఉంటారు. ప్రార్థన ఆలకించేవాడు, జవాబిచ్చేవాడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇంకో లేఖనం మనం చూస్తే, ఒకరోజు ఒక సేవకుడు ఇలా చెప్తా వచ్చాడు, మన దగ్గర డబ్బు ఉందనుకోండి, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అన్ని సమృద్ధిగా ఉన్నాయనుకోండి, మనం ప్రార్థన చేయవసరం లేదు. కష్టాలు లేవనుకోండి, ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. అలాగే మనం అనుకునే అన్ని ఇంట్లో సమృద్ధిగా ఉంటే మనం ప్రార్థన ఆలోచన ఉండనే ఉండదు. ఎందుకంటే మనకు అన్ని అనుకునేవి ఉన్నాయి కదా. ఒకవేళ మన ఇంట్లో మన పురుషుల దగ్గర జేబులో పర్సులు ఉంటాయి. ఆ పర్సులో పర్సు నిండా డబ్బు ఉందనుకోండి, అప్పుడు దేవుని వైపు చూడక్కర్లేదు, ప్రార్థన చేయక్కర్లేదు. అవసరాల కొరకైనా అక్కర్లకైనా అడగక్కర్లేదు. ఎందుకంటే పర్సు నిండా డబ్బులు ఉన్నాయి కాబట్టి. అలాగే పర్సు నిండా డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రార్థన చేయక్కర్లేదు. అదే పర్సులో ఖాళీ అయిపోయింది అనుకోండి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు అన్ని మూయబడిన ద్వారాలుగా కనబడుతుంటాయి. అప్పుడు మనిషి ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. అలాగే అనారోగ్యాల మధ్యలో ఉన్నాయనుకోండి, హాస్పిటల్లోనూ ఒంటరి పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తాడు. ఇబ్బందుల్లో ఇరుకులు వచ్చినప్పుడే మనిషి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయినా దేవునికి ఉన్న పేరు ఏంటిదంటే ప్రార్థన ఆలకించువాడు అని. కొన్ని సమయాల్లో ఇక్కడ మనం చూస్తే ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడని గుర్తు చేసుకున్నప్పుడు మనకు ధైర్యం వస్తుందంట. ఎప్పుడైతే మన దేవుడు ఎలాంటివి అంటే ప్రార్థనకు జవాబిస్తాడని ఆ ఆలోచన మనం ఆలోచించినప్పుడు, ఆ ప్రార్థన జవాబిస్తాడనే మాట మనం గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ధైర్యం, ఆలోచన వస్తుంది. అలాగే సమస్యల్లో, కష్టాలలో ఉంటే వారి ప్రార్థన ద్వారా దేవుడు వింటాడు అని వాక్యం కూడా సెలవిస్తుంది. అందులో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఎవరు అంటే అతను ఇస్మాయేల్. రెండవది అబ్రహాము కూడా మనం చూస్తే, దానికంటే ముందు యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24వ వచనంలో ఒకసారి మనం చూడండి. ప్రార్థన చెయ్యక ముందే దేవుడు వింటానని బైబిల్ కూడా చెప్తా ఉంది. యెషయా గ్రంథము వారు వేడుకోగను మునుపే నేను ఉత్తరం ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ముందేమో ఇక్కడ ప్రార్థన ఆలకించువాడని చెప్తుంది. యెషయా గ్రంథంలో అయితే మాట ఏం చెప్తుందంటే ఆయన ఎలాంటి వాడు,
ఆ! ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తే, ఇక్కడ ప్రార్థన చేయకముందే, మనవి చేయకముందే, మన అవసరాలు ఎరిగినవాడు, మన సమస్యలు ఎరిగినవాడు, ప్రార్థన చేయకముందే, చేయకపోయే ముందే ప్రార్థన వింటాడని యెషయా గ్రంథం మరలొకసారి చదువు. ఆ మాట మరలొకసారి చదువు. యెషయా గ్రంథంలో అంటాడు. ప్రార్థన మీరు వేడుకోక మునుపే ఆ! ఇలాగ జరుగును. వారు ఈ వేడుకొన మునుపే ఉత్తరమిస్తాను. వారు మనవి చేయుచుండగానే నేను ఆలకిస్తాను అంటాడిక్కడ. ఈ అధ్యాయంలో మనం చూస్తే ప్రార్థన చేయకముందే, వేడుకోక ముందే దేవుడు జవాబిస్తాడని కూడా లేఖనం చెప్తుంది. అలాగా నాకు బైబిల్‌లో అందరూ వేడుకుంటేనేగా దేవుడు జవాబిచ్చింది. ప్రార్థనకు సహాయం చేసింది. వేడుకోక ముందు దేవుడు ఎవరికైనా ఇచ్చాడా? ఎవరి దగ్గరకైనా వచ్చాడా? అని నేను బైబిల్‌లో ధ్యానం చేసినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు నాకు కనబడ్డారు. అందులో మొదటగా అబ్రాహాము కనబడతాడు. అబ్రాహాము అంతకుముందుకు ఎన్నో సార్లు తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తాడు. తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాడు. కానీ ఒకరోజు ఆ ఇంటికి దేవుడే వస్తాడు. తండ్రి, ముగ్గురు వ్యక్తులు ఆ ఇంటికి వస్తారు. ఎప్పుడైతే ఎండవేళలో అబ్రాహాం ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో చాలా మంచి విందు చేస్తాడు అబ్రాహాం. చాలా త్వరగా వారికి మంచి వంట చేసి పెడతారు. ఆ సారమ్మ కూడా చాలా మంచిగా అబ్రాహాం చెప్పిన వెంటనే మంచి పిండి వంటలు ఏమేమి అడుగుతారు మొత్తం కూడా అబ్రాహాం చెప్పిన వెంటనే ఇంట్లో నుండి అన్ని పనులు చేస్తూ ఉంటది. ఈయననేమో ప్రభుతో మాట్లాడుతూ ఉంటాడు అబ్రహాం. పని వాళ్ళు చేస్తూనే ఉంటారు అక్కడ. మంచి వంట వెంటనే కొద్ది సమయంలోనే దేవునికి మంచి వంట చేసి పెడతారు. ఎప్పుడైతే వంట చేసి పెట్టారో చూడండి ఆ మాట, ఆయన అడగలే. ఆ అధ్యాయంలో ప్రార్థనకు అడగలే. అయ్యా నాకు కొడుకులు లేరుగా, నాకు పిల్లలు లేరు కదా అని అడగలేదు. అడగక ముందే దేవుడు నీకు కొడుకునిస్తాను అంటాడు. ఇక్కడ చూడండి ప్రార్థన గురించి చూడండి ఆ మాట. ఆదికాండం 18వ అధ్యాయంలో ఆయన ప్రభు అంటాడు. 9వ వచనం చదువుదాం చూడండి. 18, 9వ వచనం. 9 చూడండి. వారితో నీ భార్య అయిన సారా ఎక్కడ అడుగగా అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకైన నిశ్చయముగా వస్తాను. కుమారుడు కలుగునని చెప్పాను. ఇక్కడ చూడండి ప్రార్థనకు జవాబిచ్చిన సందర్భాలే మనకు బైబిల్లో ఎక్కువ కనబడతాయి. ఈ అధ్యాయంలో మనం చూస్తే అబ్రాము తన పిల్లల కొరకు మళ్ళీ అడిగినట్టుగా ఈ అధ్యాయంలో మనకు చెప్పదు. కానీ దేవుడు ఆ ఇంట్లో ఉన్న సమస్య ఎరిగినవాడు, ఆ ఇంట్లో ఉన్న అవసరం ఎరిగినవాడు, ఆ ఇంటికే వచ్చాడు ఆయన. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ అబ్రాహాము అడగలేదు, అయ్యా మరి నా పిల్లలను ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేయలేదు దేవునికి. సారమ్మ కూడా అడగలేదు. ఆమె ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఉండి ప్రభువు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఆమె వింటా ఉంది గుడారంలో ఇంట్లో. అప్పుడు దేవుడు అంటాడు, ఆ మంచి భోజనం తినాక వాళ్ళతో అంటాడు, సారమ్మతోటి అబ్రాహాంతో అంటాడు, వచ్చే కాలంలో నీకు ఒక కుమారుని నేను ఇస్తాను, వచ్చే 1 సంవత్సరం లోపే నీ ప్రార్థనలకు నీ జవాబు ఇస్తాను అంటాడు దేవుడు. ఇక్కడ అబ్రహాం గుర్తు చేయకపోయినా 17 అధ్యాయంలో గుర్తు చేస్తాడు అబ్రహాం గుర్తు చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఇస్సాకు పేరుగా పెడతామని చెప్తాడు. 18 అధ్యాయంలో మాత్రం ఖచ్చితంగా దేవుడు ఏం చెప్తాడంటే, ఈ అధ్యాయంలో ప్రార్థన చేయకముందే, అడగక ముందే దేవుడు వారి ఇంట్లో ఉన్న సమస్య, వారి ఇంట్లో ఉన్న అక్కర, వారి ఇంట్లో ఉన్న అవసరాన్ని దేవుడు గుర్తు చేస్తూ వచ్చే సంవత్సరం కల్లా నీకు సారమ్మ ఒక కుమారుని కంటుందని ప్రార్థన చేయకముందే దేవుడు ఇక్కడ జవాబిచ్చినట్లుగా మనం ఈ లేఖనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథం మనం చదువుకున్న వాళ్ళు ప్రార్థన చేయకముందే, ఈరోజు మన జీవితాల్లో దేవుడు అంటాడు, మీ అవసరాలు ఎలాగున్నాయో నాకు తెలుసు, మీ అక్కర్లు నాకు తెలుసు, మీ కొరతలు నాకు తెలుసు, మీ సమస్యలు నాకు తెలుసు. కాబట్టి ప్రార్థన చేయకముందే దేవుడు మన అవసరాలు ఎరిగిన వాడు. ప్రార్థన చేయకముందే నీ కుటుంబంలో ఏమున్నాయో, ఏ కొరతలు ఉన్నాయో, ఏ అవసరాలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో, అది అనారోగ్యమా, ఉద్యోగమా, కుటుంబమా, పిల్లల ఏ సమస్యలు అన్నీ తెలిసిన వాడు ఎవరైనంటే దేవుడు ఒక్కడే. నీకేమి కావాలి, ఏ సమయంలో ఎప్పుడు ఏది కావాలనో ఆయనకు తెలుసని ఈ లేఖనం మనకు చెబుతా ఉంది. అలాగే అబ్రహాం ఇంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఆ పెండింగ్ ఉన్న సమస్యను దేవుడు అబ్రాహాం ఇంటికి వెళ్ళినప్పుడు సమస్య పరిష్కారమైంది. నేను చెప్తున్న సమయం ఏంటంటే, నీ ఇంటికి ఆయన రావాలి. నీ సమస్య అది ఎన్నో రోజుల నుంచి ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాలు ఉండొచ్చు, ఎన్నో దినాలు. అబ్రాహాంకి అప్పటికి చాలా సంవత్సరాలు వెయిటింగ్లో ఉన్నాడు. ఆ సమస్య కొరకు అక్కడికి ఆస్తి అడగలేదు అబ్రాహాం, ధనము అడగలేదు, కానీ పిల్లలను మాత్రం ముందు అడిగాడు. అబ్రాహాం నాకు సంతానం లేదని 15 అధ్యాయంలో అడిగాడు. అయితే అప్పుడు కూడా దేవుడు ఇస్తానంటాడు కానీ టైం చెప్పలేదు. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా టైం చెప్పాడు.
కాబట్టి నీ ఇంట్లో ఉన్న అవసరాలు ఆయన ఎరిగినవాడు, నీ ఇంట్లో ఉన్న అక్కర్లు ఆయన ఎరిగినవాడు, నీ ఇంట్లో ఏదైతే కొరతగా ఉందో, ఏది కావాలో, ఏ సమయంలో ఏది ఇవ్వాలనో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. అందుకే ఇస్సాకు వాగ్దాన పుత్రుడని ఇస్సాకు గురించి చెప్పబడుతుంది. అలాగే ఇస్సాకు పేరుకు అర్థం, ఇస్సాకు అంటే నవ్వు. ఆ ఇంట్లో నవ్వు లేదు, ఆ ఇంట్లో సంతోషం లేదు, ఆ ఇంట్లో ఆనందం లేదు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు బట్టి, అప్పుల బట్టి కొన్నిసార్లు సంతోషం ఉండదు. అలాగే కుటుంబాలను అవసరాలు బట్టి మనకు సంతోషం ఉండదు. కుటుంబంలో కలుగుతున్న భార్యాభర్తల సమస్యలు బట్టి కూడా సంతోషంగా ఉండదు. అలాగే జీవితంలో రకరకాల మనుషులకి ఒక రకమైన సమస్య కాదు. ఈరోజు పలు రకాల సమస్యలు మనిషి జీవితాల్లో ఉంటాయి. ఆ సమస్యలన్నీ ఎరిగిన వాడు ఎవరంటే ప్రభు ఒక్కడే. కాబట్టి నీ ఇంట్లో ఏ సమస్య నీకు సంతోషాన్ని ఇవ్వట్లేదో, నీ ఇంట్లో సమస్య ఏది నీకు ఆనందాన్ని ఇవ్వట్లేదో, ఏదైతే నెమ్మది ఇవ్వట్లేదో, ప్రభు నీ సమస్యలు ఎరిగినవాడు, నీ అక్కర ఎరిగినవాడు, నీ అవసరాలు నీకు ఏది కావాలో ఆయనకు ముందే తెలుసు అని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ అబ్రాము ముందుగానే చెప్తా ఉన్నాడు, అబ్రామా వచ్చే కాలం మరలా నీ ఇంటికి నేను వస్తాను, అప్పుడు నీకు ఒక కుమారుని ఇస్తానని ప్రార్థన చేయకముందే దేవుడు ఇక్కడ జవాబిచ్చినట్టుగా మనకు లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. కాబట్టి మన దేవునికున్న పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించువాడు. సర్వ శరీరులు ఆయన యుద్ధకు వస్తారు. ఇది ఒక ఉదాహరణ. రెండవ ఎగ్జాంపుల్లో మనం చూస్తే నాకు ఇంకొక ఆయన బాగా గుర్తుకొస్తాడు. ఎవరంటే ఆయన యాకోబు ఇంటి నుంచి పారిపోతున్నప్పుడు ఆయనకు దేవుడు ఏం గుర్తుకొచ్చినట్టుగా లేఖనాలు మనకేం చెప్పవు. కాబట్టి అక్కడ ప్రార్థన చేసినట్టు కూడా అధ్యాయులు భయంతో పారిపోతున్నాడు. అరణ్యంలో ఒంటరి అయిపోయాడు, ఎడారిలో పడుకుంటూ ఒక బండ రాయి వేసుకొని తలకాడ చేసుకొని పడుకున్నాడు. అక్కడ దేవుని కూడా అడిగినట్టుగా మనకు కనబడదు, ప్రార్థన చేసినట్టు కూడా కనబడదు. కానీ దర్శన రీతిగా అతనికి పరలోక దర్శనాన్ని చూపిస్తాడు. దేవుడు ఆయన దగ్గరకు వచ్చినట్టుగా లేఖనాలు చెప్తాయి. బైబిల్ అంటది, నీకు దర్శనం, చూడండి ఆ మాట యెషయా గ్రంథంలో ఆ మాట ఉంటుంది. యెషయా గ్రంథము ఒకసారి రండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయమా, ఒక్క నిమిషం రండి. 65వ అధ్యాయం, యెషయా గ్రంథము 65వ అధ్యాయం మొదటి వచనం. నా యుద్ధ విచారణ చేయని వారిని నా దర్శనమును రానిచ్చి తిని, నన్ను వెతకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నానని అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను, నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను అంటాడు. ఇక్కడ చూస్తే నా యుద్ధ విచారణ చేయని వారికి, నా యుద్ధ ప్రార్థన చేయని వారికి ఏం రానిచ్చానంటే దర్శనము రానిచ్చాను. యాకోబు ఏ రోజు దేవుని వెతికినవాడు కాదు, దేవుడు కావాలన్నవాడు కాదు, దేవుడు ప్రేమించిన వాడు కూడా కాదు. అసలు నా దేవుడు అనే మాట కూడా అబ్రాహాము యాకోబు ఒప్పుకోలేదు. నువ్వు నా దేవుడుగా ఉండాలంటే అధ్యాయంలో చెప్తాడు తర్వాత. కాబట్టి ఇక్కడ నేను చెప్పవలసిన మాట ఏంటంటే యాకోబు దర్శనం కావాలని అడగలేదు, ప్రార్థనకు జవాబు తన సమస్యలు ఉన్నాయని దేవునికి చెప్పలేదు. అయినా యాకోబు దగ్గరికి దేవుని వాక్యం సెలవిస్తుంది, యాకోబు నేను నిన్ను ప్రేమించాను అంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే యాకోబు ప్రార్థించకపోయినా, దేవుని వెతకకపోయినా ఆయనకు దర్శనం రానిచ్చాడు. తానే పరిచయం చేసుకున్నట్టుగా ఆదికాండం 28వ అధ్యాయంలో ఉంటుంది. ఒకటి, ప్రార్థన ద్వారా దేవుడు అడగక ముందే మన అవసరాలు ఎరిగి అక్కడ అబ్రాహాముకు జవాబిచ్చినట్టుగా లేఖనం ఉంది. రెండవది మనం చూస్తే యాకోబు కూడా ఈ వెతకనలేదు, భయాల్లో సమస్యల్లో వెతకలేదు. ఆయన వెతకక ముందు దేవుడే యాకోబు యొద్దకు వచ్చినట్టుగా. యాకోబు దేవుని ప్రేమించిన వాడు కాదు, యాకోబు దేవుడు కావాలని కోరుకున్నవాడు కూడా కాదు. మనం కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే నువ్వు ఆయనను ప్రేమించలేదు, నేను ఆయనను ప్రేమించలేదు, మనం ఆయన వెతికిన వాళ్ళం కాదు, ఆయన కావాలని కోరుకున్న వాళ్ళం కూడా కాదు. కానీ దేవుడే మనల్ని వెతికాడు, రక్షించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని మనం ప్రేమించిన వారం కాదు, అయినా ప్రభు మనల్ని ప్రేమించాడు, వెతికాడు, కనికరించాడు. ఈ భూమి మీద మన అన్నదమ్ముల్లో కానీ, బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ ఎంతో మంది దేవుని వెతికిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా వారికంటే దేవుడు ఇంత గొప్ప రక్షణ మనకిచ్చాడు. ఎందుకంటే దేవుడే మనల్ని వెతికాడు, దేవుడే మన సమస్యలు మొదటగా పరిష్కారం చేసినట్టుగా లేఖనం చెప్తుంది. ఆదికాండం 28వ అధ్యాయంలో చూస్తే వెతకని వారికి దర్శనం ఇచ్చానంటాడు. అతను సమస్యల్లో ఉన్నాడు, అతను భయాల్లో ఉన్నాడు, అతను ఆందోళనలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు ఒంటరి పరిస్థితిలో ప్రయాణం అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఒంటరి ప్రయాణం, కృంగుదల, నిరుత్సాహం, నిరాశ, భయం ఇవన్నీ నీ జీవితాల్లో కూడా ఎదురవుతాయి. ఆ సమయంలో దేవుడే అతని దగ్గరకు వచ్చి ధైర్యపరుస్తూ తన భవిష్యత్ అంతా కూడా చెప్తాడు. నేను విడవను, నువ్వు నన్ను విడిస్తావు కానీ నేను నిన్ను విడవనని
యాకోబుతో దేవుడు మాట్లాడతాడు. ఈ అధ్యాయం మనకేం సెలవిస్తుందంటే, మనం ఆయన వెతికిన వారం కాదు. మనం ఆయన కావాలని కోరుకున్న వారం కాదు. అయినా దేవుడే మనల్ని వెతికినట్టుగా లేఖనం చెప్తుంది. అలాగే యాకోబు దేవుని వెతకలేదు. యాకోబు దేవుని అడగలేదు. యాకోబు ప్రార్థన కూడా చేయలేదు. అయినా ప్రార్థన చేయకముందు దర్శనం రానిచ్చాడు. కాబట్టి మన దగ్గరికి శ్రీకాంత్ అని ఒక అబ్బాయి మన దగ్గరికొచ్చాడు. ఆ శ్రీకాంత్ అబ్బాయి ఒకరోజు మన చర్చిలో కూడా సాక్ష్యం చెప్పాడు. ఏం సాక్ష్యం చెప్పాడంటే, నేను దేవుని వెతికిన వాడిని కాదు. నేను దేవుడు కావాలని కోరుకున్న వాడిని కూడా కాదు. దేవుని ప్రేమించిన వాడిని కూడా కాదు. నేను ఒక అమ్మాయిని ప్రేమించి చనిపోదాం అనుకున్న ప్రయాణంలో ఒకరోజు దేవుడు దర్శనం, ఆ స్వరం నాతో మాట్లాడింది. చావుకుని వెళ్తున్న నన్ను ప్రభు నాతో మాట్లాడాడని చెప్పాడు. అలాంటి దేవుడు అన్ని జనుల్లోంచి కూడా దేవుడు కనికరించాడు. వాళ్ళు అన్ని జనులే, క్రైస్తవులు కూడా ఏం కాదు. అలాంటి వ్యక్తిని కూడా దేవుడు కనికరించి ప్రేమించాడు. కాబట్టి మనం ఆయన వెతికిన వాళ్ళం కాదు. చావుకు వెళ్తున్న అతని జీవితంలో ఎవరు ఆయన పేరు శ్రీకాంత్. శ్రీకాంత్ విషయంలో ఇక్కడ బాదురుపల్లి శ్రీకాంత్ కాదు. ఎక్కడ అతను ఏ శ్రీకాంత్ చెప్పండి? సిమ్లాలో ఇప్పుడు సేవ చేస్తున్నాడు. నేను బాదురుపల్లి శ్రీకాంత్ గురించి చెప్పట్లేదు. సిమ్లాలో ఉన్న శ్రీకాంత్ గురించి చెప్తున్నాను. అతను వెతికినవాడు కాదు. అతను కావాలని అడిగినవాడు కాదు. కాబట్టి అతను దేవుని వెతకకపోయిన చావుకు వెళ్తున్న అతను వ్యక్తిని అతను బ్రతుకుతమైన నిరాశలో ఉన్న వ్యక్తిని దేవుడు అతనితో మాట్లాడి, నేను నీకు దేవుడునని చెప్పి పరిచయం చేసుకొని అతను చావు నుండి దేవుడు తప్పించాడు. కాబట్టి అనేక మంది జీవితాల్లో కూడా ఇలాంటి కార్యాలు ఆ రోజు చేశాడు, ఈ రోజు కూడా చేస్తాడు. వాక్యం సెలవిస్తుంది, నువ్వు ప్రార్థన చేయకముందే కొన్నిసార్లు వెంటనే జవాబు వస్తుంది. కొన్నిసార్లు చిన్న ప్రార్థన చేస్తే వెంటనే జవాబులు వస్తుంది. అలాగా మనకు యాకోబు దేవుడే అతనికి ప్రత్యక్షమైనట్టుగా మనకు సెలవిస్తుంది. కొన్నిసార్లు మన ప్రార్థన వెంటనే జవాబిస్తున్నట్టుగా దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ఇది రెండవది. మూడవది, మన పాయింట్లో చూస్తే సంఘం అందరూ కలిసి ప్రార్థించినట్టుగా బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 18, 19 వచనాలు మనం చదివితే ఒకసారి మత్తయి సువార్తకి మత్తయి సువార్త 18, 19 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 18, 19. అడాలా? పరలోకమందున్న నా తండ్రి వలన మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఇద్దరు ఏకీభవించి, అది సంఘంలో ఎక్కువ మంది కావచ్చు, ఇద్దరు భూమి మీద ఎవరైతే ఆయన నామములు భార్య భర్తలే కావచ్చు, అలాగే కుటుంబమే కావచ్చు, అలాగే స్నేహితులే కావచ్చు, భూమి మీద ఎవరైతే ఇద్దరు కలిసి వేడుకుంటారో వారి ప్రార్థన నేను ఏం చేస్తాను, పరలోకమందును జవాబిస్తాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భూమి మీద సంఘంలో ఉన్నవారు ఇద్దరైనా సంఘమైనా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అందులో మనం చూస్తాము, సంఘము అపోస్తల కార్యం పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, మరణపు అంచుల్లో ఉన్నప్పుడు సంఘం అతని కొరకు ప్రార్థన చేస్తా ఉంటుంది. కాబట్టి సంఘ ప్రార్థన వినే దేవుడుగా ఉంటాడు. పాత నిబంధనలో మనం చూస్తే సంఘం కలిసి మోషే ఒక్కడు చేతులు ఎత్తినప్పుడు ప్రార్థన చేస్తే జయం వస్తుంది. తర్వాత మోషే చేతులు దించినప్పుడు ప్రార్థన చేయకుండా ఆగితే అక్కడ ఓడిపోతారు ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి ఒక్కడి వల్ల జవాబు రాలేదు. మోషే ఒక్కడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఒక్కడి వల్ల మొత్తం జవాబు దేవుడు ఇవ్వలేదు. కానీ అప్పుడు అహరోను ముగ్గురు కలిసి ఆయన పైకి చేతులు ఎత్తినప్పుడు ఎప్పుడైతే ప్రార్థన చేశారో వాళ్ళు ఆ ముగ్గురును బట్టి ఇశ్రాయేలుకు యుద్ధంలో గొప్ప జయము కలిగినట్టుగా లేఖనాలు సెలవిస్తుంది. కొన్నిసార్లు నువ్వు ఒక్కడు ప్రార్థన చేస్తే జవాబు రాదు. నువ్వొక్కడు నీ సమస్యల కొరకు, నీ కుటుంబ పరిస్థితుల కొరకు, నీ ఇరుకుల కొరకు, నీ ఇబ్బందులు సమస్యలు తొలగిపోవడానికి ముగ్గురు వ్యక్తులు పాత నిబంధనలో ప్రార్థన చేశారు. అహరోను, మోషే, అలాగే ముగ్గురు కలిసి ప్రార్థన చేశారు. కొత్త నిబంధనలో కూడా యేసు చెప్పాడు, నేను ఎవరి మధ్యలోకి వస్తానంటే ఒక్కరు వ్యక్తిగతంగా కాదు, ఇద్దరు లేదా ముగ్గురు కలిసి వారు ప్రార్థన చేస్తుంటే వారి మధ్యలోకి వచ్చి వారి ప్రార్థన విని నేను వారికి జవాబిస్తానంటాడు. ఇక్కడ సంఘానికి పోలుస్తూ మాట్లాడుతున్నాడు. సంఘంలో అనేకులు కలిసి ప్రార్థన చేయడం ద్వారా, అందుకే మనం ఉదయకాలము కొంతమందితో ప్రార్థన చేస్తున్నాం, సాయంకాలం కొంతమందితో ప్రార్థన చేస్తా ఉన్నాం, అలాగే మధ్యాహ్నం కూడా 11 గంటలకు కూడా ఇది ముగ్గురు చేస్తానే ఉన్నారు ప్రతిరోజు ప్రార్థన. ఇలాగా ఎందుకు ఒక్కరే చేయట్లేదు, సేవకులు ఒక్కరే కాదు, కానీ సంఘంతో మేము ఎందుకు కలిసి ప్రార్థన చేస్తున్నామంటే సంఘ ప్రార్థన ద్వారా దేవుడు జవాబిస్తున్న వాగ్దానం ఉంది. ఇక్కడ ఇద్దరే కాదు, మేము ఒక్కరమే కాదు, అక్క ఒక్కటే కాదు, ఇద్దరు ముగ్గురు కలుపుకొని రోజు ఎందుకు మేము ప్రార్థన చేస్తున్నాం, ముఖ్య కారణం ఏంటంటే
బైబిల్ చెప్తుంది ఇద్దరు లేదా ముగ్గురు మధ్యలో నేను ఉంటానని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సంఘముతో కలిసి ప్రార్థన చేసినప్పుడు ఎంత క్లిష్ట సమస్యలైనా, ఒక కుటుంబ సమస్య ఒక్కరు కలిసి ప్రార్థన చేయకుండా ఒక ఇంటి కొరకు అందరు కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగా పాత నిబంధనలో ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు దేశానికి గొప్ప జయం ఇచ్చాడు దేవుడు. అలాగే కొత్త నిబంధనలో సంఘం ప్రార్థన చేయగా పేతురు చెరసాల నుంచి విడుదల చేశాడు. అది మనకు కనబడతా ఉంది. ఇప్పుడు నేను చెప్పవలసిన మాట ఏంటంటే ఇద్దరు కలిసి సంఘంగా కలిసి ప్రార్థన చేయాలి. రోజు ఉదయకాలం సాయంత్రం ఇద్దరు ముగ్గురు వస్తా ఉన్నారు. అన్న ఇద్దరు ముగ్గురు వస్తున్నారు కదంటే, అమ్మ ఎంతమంది వచ్చినా పర్వాలేదని ఒకరితో నేను అన్నాను. కాబట్టి ఇద్దరు లేదా ముగ్గురు కలిసైనా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు జవాబు ఇస్తాడు. ఇది రెండవది. మూడవది మీకు చూపిస్తాను. మొదటిది ఏంటంటే మన దేవుని పేరు ప్రార్థన ఆలకించేవాడు అని. రెండవది ఏం చూస్తున్నామంటే దేవుడు ప్రార్థన చేయకముందే జవాబు సిద్ధపరిచి పెట్టాడని అబ్రహాము దగ్గర, యాకోబు దగ్గర మనం చూసాం. మూడవది సంఘం కలిసి ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థన గురించి మనం చూస్తున్నాం. మూడవది. నాలుగోది మనం చూద్దాం. చూడండి. ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేసిన కొన్నిసార్లు ప్రార్థనకు ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేసినప్పుడు కూడా జవాబు ఆలస్యం కావచ్చు. ఆ రిఫరెన్స్ మీకు చూపిస్తా చూడండి. ఎప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు ఏం చేయాలంటే బైబిల్ చెప్తుంది. ఆ మాట మీకు చూపిస్తా ఒకసారి రండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. ప్రార్థన కొన్నిసార్లు జవాబులు రావు. ఎందుకు జవాబు రావు కూడా అక్కడ చెప్తాడు. మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయండి అంటాడు. ఇక్కడ మన జీవితాల్లో కొన్నిసార్లు ప్రార్థనకు దేవుడు ఆలస్యం చేసినప్పుడు మన పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. ఎవరైనా మనకు వ్యతిరేకులుగా ఉంటే వారితో పాపమును ఒప్పుకోవాలి. మనకు స్వస్థత కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, దేవుడు ప్రార్థన జవాబు వింటలేడంటే మనకి ఎవరి మీద కోపం పెట్టుకొని ప్రార్థన చేసినా దేవుడు వినడు. నీకు ఎవరి మీద కోపం ఉంటే దేవుడు ప్రార్థన వినడు. నీకు ఎవరి మీద ద్వేషం, పగ ఉంటే దేవుడు ప్రార్థన వినడు. కాబట్టి అది స్వస్థత, ఆరోగ్యమైన దేవుడు ప్రార్థన జవాబు ఇవ్వాలంటే ఒకరితో ఒకరు ఒప్పుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఇంకోటి కూడా చూస్తే ప్రార్థన దేవుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలంట. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం మనం చదువుదాం చూడండి. మత్తయి సువార్త 21, 22వ వచనం. మత్తయి సువార్త 21, 22 చదువుదాం చూడండి ఒకసారి. వేటిని అడుగుతారో అవి దొరుకునని నమ్మిన ఎడల వాటన్నిటినీ పొందుదురని వారి. ఇక్కడ చూడండి, ప్రార్థనలో కూడా కొంతమంది చేస్తే దేవుడు వింటాడో లేదు, జవాబు ఇస్తాడో లేదని అవిశ్వాసం, అపనమ్మకం ఉంటుంది. కానీ ఇక్కడ అంటాడు ప్రార్థన జవాబు రాకముందే మీరు విశ్వాసంతో అడగాలి. దేవుడు ఇస్తున్నాడని, ఖచ్చితంగా ఇచ్చాడని నమ్మాలి. కాబట్టి విశ్వాసంతో అడగమంటున్నాడు. నీ ప్రార్థన కొన్నిసార్లు జవాబు రాకపోవడం గల కారణం ఏంటంటే నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు, ప్రభువు చేస్తాడని నమ్మకం ఉండదు. కాబట్టి నీ ప్రార్థన చేసే ముందు నీ విశ్వాసంతో అడగాలి. ప్రభు జవాబు ఇచ్చేశాడు అని నమ్మి కూడా మనం ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తుంది. ఇది మూడో దానిలో మనం చూస్తాం. నాలుగోది మనం చూస్తే తెస్సలోనిక చేసిన ప్రార్థనలకు జవాబు ఇచ్చాడని మనం చూడండి. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చూద్దాం చూడండి. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 16, 18. 16 నుంచి చదువుతాం చూడు. ప్రతి విషయం యందును ప్రతి విషయంలో దేవునికి ఏం చెల్లించాలంటే, దేవుడు మన జీవితంలో చేసిన మేలుకు ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగూ చేయుట మీ విషయమందు దేవుని చిత్తము. ఇది చాలు. ఇప్పుడు ఇక్కడ ప్రతి విషయంలో, అది కష్టాల్లో ఉండొచ్చు, సమస్యల్లో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా ప్రతి విషయాలు దేవునికి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞత. పాత నిబంధనలు ఏమో దేవుడు చేసిన మేలు కృతజ్ఞత చెప్పారు. కొత్త నిబంధనలు మనం చూస్తే శ్రమలలో కూడా వారు పాటలు పాడారు. కష్టాల్లో కూడా దెబ్బలు గాయాలైనప్పుడు కూడా వారు పాటలు పాడి ఆరాధన చేశారు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ప్రతి విషయంలో. గత కాలం మనం ఆపదలో ప్రార్థన చేసినప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా గత కాలంలో ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నావు, ఎన్నో సమయాల్లో నన్ను విడిపించావు అయ్యా. గత కాలంలో చేసిన మేలుకు ఆయనకి ఏం చెప్పాలంటే మళ్ళీ థ్యాంక్ యూ చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. ప్రభువా
గత కాలం ఇన్ని మేలు చేసావు కదా ప్రభా, ఇన్నికి మేలు చేసిన ఉపకారాలకు దేవునికి చాలా కోపం, బాధ ఏంటిదంటే చేసిన మేలుకు మన కృతజ్ఞత ఉండదు మనుషులకి. మనుషులు ఏం చేయాలంటే దేవుడు చేసిన మేలు వెంటనే మర్చిపోతారు. కాబట్టి గత కాలంలో చేసిన మేలుకు దేవుని కృతజ్ఞత చెప్పాలి. రెండవది, ఇప్పుడున్న సమస్య కూడా ప్రభా, ఈ సమస్యను కూడా నువ్వు తొలగించబోతున్నందుకు దేవునికి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞత చెప్పాలి అని ఈ వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మనం చూసాం, మొదటి మాటలో చూస్తాం, మన దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ఎవరికి? మనుషులందరికీ, అది కులమైన మతమైన, ఏ మతంలో ఉన్నవారైనా, అది ఎక్కడ ఏ స్థలమైనా ప్రాంతమైనా ఎక్కడ ఉన్నా కానీ, ఏ స్థలంలోంచి ఉన్నాయన ఆయన ప్రార్థన వింటాడని మొదటిగా చూసాం. రెండవది, ప్రార్థన చేయకముందే దేవుడు జవాబు ఇచ్చినట్టుగా అందులో అబ్రహాం గురించి మనం చూస్తాం. రెండవది, అలాగే యాకోబు గురించి కూడా మనం, ఆయన ప్రార్థన చేయలేదు, ఆయన కష్టం అయినా ఆయన దగ్గరికి దేవుడు వెళ్ళాడు. కొన్నిసార్లు నీ సమస్యలు ప్రార్థన చేయకముందే దేవుని నమ్ముకున్న కొత్త దినాల్లో మనం చూస్తే నీకు ప్రార్థన చేయడమే రాదు, అయినా దేవుడు జవాబు ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. నీకు ప్రార్థన చేయడం రాదు, ఉపవాసం ఉండడం రాదు, అయినా నీ ప్రార్థనకు, నీ సమస్యలకు ఆయన పరిష్కారం చేస్తాడు. అయితే విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు సమస్యలు వస్తాయి అంటే ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు అందుకే అంటున్నాడు, విశ్వాసంతో మనము ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవుని చిత్త ప్రకారం కూడా మనం ప్రార్థన చేయాలి. ఆ మాట కూడా చూడండి, 1 యోహాను 5:14 వచనం చూడండి. 1 యోహాను 5:14. ఏది అడిగినా ఆయన చిత్త ప్రకారం అడగాలి. ఏదనగా మనం ఏది అడిగినా మన మనవి ఆలకించునని. ఇక్కడ చూడండి, కొన్నిసార్లు మన ఇష్టాలు కొన్ని వేరు ఉంటాయి, దేవుని చిత్తం వేరుగా ఉంటుంది, దేవుని ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, దేవుని ఆలోచన వేరుగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రార్థన ఎందుకు జవాబు ఏంటంటే మనం దేవుని చిత్తానుసారంగా అడగం, మన చిత్తమే అడుగుతాం. యేసు ప్రభువు అన్నాడు, నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగునుగాక అన్నాడు. కొన్నిసార్లు ప్రార్థనకు లేట్ చేస్తాడు దేవుడు, ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది మనం ఆయన చిత్తానుసారంగా అడగలేదు, మన ఇష్టాలే అడిగాం, మన ఉద్దేశాలే చెప్పాం, మన ఆలోచన, ప్రభా ఇది నీ చిత్తమైతే నాకు దయచేయమని అడగం. మనం నీకు ఇష్టమైతే ఈ కార్యం నా జీవితంలో జరిగించమని అడగం. ఇది నా అవసరాలని ప్రభా, ఇది నీ చిత్తమైతే మనం ఖచ్చితంగా అడగాల. ప్రభా ఇది నీకు చిత్తమైతే, ఆయన చిత్తమైతే ప్రతిది కూడా మనకి ఇస్తాడని బైబిల్ చెప్తుంది. మనము ప్రార్థనలో ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దేవా ఇది నీ చిత్తమైతే దీని కార్యం నువ్వు జరిగించు నాయన, ఇది నీ ఇష్టమైతే మా జీవితాల్లో మాకు అవసరం ఉంది, అది కార్యం చేయి ప్రభు అని మనం కూడా ప్రార్థన చేయాలి అని బైబిల్ చెప్తా ఉంది. ఒకటి, ప్రార్థన, అందరి ప్రార్థన ఏ స్థలంలోనే వింటాడు. రెండోది, మనం చూస్తున్నాము ప్రార్థన చేయకముందే, మనం ప్రేమించక ముందు ఆయన ప్రేమించాడు, వెతికాడు, మన సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన కార్యాలు చేశాడు, నీ జీవితంలో నా జీవితంలో కూడా చేశాడు. అలాగే మూడోది మనం చూసాము, అబ్రహాం జీవితంలో చేశాడు, యాకోబు జీవితంలో చేశాడు. అలాగే ఇద్దరు కలిసి, పాత నిబంధనలో ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తేనే సంఘానికి విజయం కలిగింది, ఇశ్రాయేలు ప్రజలందరికీ విజయం కలిగింది. కొత్త నిబంధనలో కూడా ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ప్రార్థన చేయమని యేసు ప్రభువు చెప్పాడు. ప్రార్థనలో ఒక్కరే కాదు జవాబు దొరికేది, ఇద్దరు ముగ్గురు కలిసి. కొన్నిసార్లు ప్రార్థన జవాబు రానప్పుడు కుటుంబమైన, సంఘమైన ఎక్కువ మంది కలిసి ప్రార్థన చేసినప్పుడు, సంఘముతో కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇస్తాడని ఇప్పుడు వరకు మనం వింటా ఉన్నాం. ఈ 3-4 పాయింట్స్ మీకు ఇందులో చెప్పాను. ఇంకొక పాయింట్స్లో మనం చూద్దాము. కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రాదు. కొన్నిసార్లు ఇప్పుడు వరకు మనం ఏం ప్రార్థన చేస్తే వెంటనే వింటా ఉండడం మనం చూస్తూ వచ్చాము. కొన్నిసార్లు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంతసార్లు బ్రతిమాలుతున్నా దేవుడు జవాబు ఇయ్యడు. నిరంతరం అనేక దినాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటావు, జవాబు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. లూకాసు సువార్త 18వ అధ్యాయం 1 నుంచి మనం 8 వచనాలు చదివితే, విసుగక ప్రార్థన చేయమని అంటాడు యేసు ప్రభువు మన జీవితాల్లో. కొన్నిసార్లు ఇప్పుడు చూడండి, లూకాసు సువార్త 18:1 వచనంలో మనం చూస్తే ఒక విధురాలు కనబడిద్ది. వారు విసుగక ప్రార్థన చేయాలి అనుటకు వారికి ఉపమానము చెప్పెను. దేవునికి చాలు. ఇక్కడ విసుగుగా ప్రార్థనలో కొన్నిసార్లు విసిగిపోతాం. మన ప్రార్థన జవాబు వెంటనే వచ్చిందనుకోండి, రోజు గంటలు ప్రార్థన చేస్తాం. ఒకవేళ జవాబు నెలలైంది, సంవత్సరాలైంది, రోజులు అవుతుంటే జవాబు రాకపోతే ప్రార్థన మీదే విసుగు వస్తుంది, చర్చి మీద విసుగు వస్తుంది, దేవుని మీద విసుగు వస్తుంది, కుటుంబాల మీద విసుగు వస్తుంది. కాబట్టి ప్రార్థన జవాబు రాకపోతే, ఇక్కడ అంటున్నాడు విసుగక నిరంతరము ప్రార్థన చేయాలి. ఇక్కడ అంటున్నాడు ప్రార్థనలో కొంతకాలం సమాధానం రాకపోయినా నిరంతరం మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి, ప్రార్థనలో పట్టుదల ఉండాలి.
ఉండాలి, జవాబు వచ్చే వరకు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇక్కడ వింటున్నాం కదా, ఈ విధవరాలు ఉంది, ఒక విధవరాలు ఒక అన్యాయస్తుడి దగ్గరికి యేసుప్రభు చెప్తున్నాడు. ఒక అన్యాయస్తుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాటి మాటికి వెళుతా ఉంది. ఒక్కసారి జవాబు ఇవ్వలేదు, 2 సార్లు ఇవ్వలేదు. ఆయన జవాబు వచ్చే వరకు, ఆమె సమస్య పట్టించుకున్నంత వరకు అనేక సార్లు వెళుతూనే ఉంది, వస్తూనే ఉంది. కాబట్టి ఒక అన్యాయస్తుడే న్యాయం తీర్చినప్పుడు దేవుని పిల్లలకు దేవుడు న్యాయం తీర్చడా అని అంటాడు అక్కడ. కాబట్టి నీ ప్రార్థనలో కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కొంతకాలం లేటు కావచ్చు, దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు ప్రభు విశ్వాసులకు దేవుడు జవాబు, సేవకులకైనా విశ్వాసులకైనా దేవుడు ఆలస్యం చేస్తాడు. ఆలస్యం చేసినా ఖచ్చితంగా జవాబిస్తాడు. ఆలస్యమైన దాని పట్టుదలతో నిరంతరం ప్రార్థన చేసే వరకు, దేవుడు జవాబిచ్చే వరకు మనము ప్రభు దగ్గర అడుగుతూనే ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. ఇది ఇంకొక రకమైన ప్రార్థన. కొన్నిసార్లు ఇప్పుడు దాకా మనం చూసిన ప్రార్థన ఏంటంటే, కొన్నిసార్లు ఆయన మనం వెతకపోయినా మన దగ్గరకు వచ్చాడు, కొన్నిసార్లు ప్రార్థన చేసిన వెంటనే జవాబు వచ్చింది, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు జవాబు వచ్చింది, చేసిన ప్రార్థనలకు కృతజ్ఞతలు చెప్పాము. ఇప్పుడు మాత్రం ఈ వాక్యం యేసుప్రభు చెప్తున్నాడు, ప్రార్థనకు ఆలస్యం అవుతుంది, ప్రార్థనకు జవాబు రాదు, ప్రార్థన వెంటనే దేవుడు జవాబు ఇయ్యడు, అప్పుడు ఆలస్యం అవుతున్నాడు, ప్రార్థన మీద నిర్లక్ష్యం కలిగిద్ది. అందుకే విసుగక పట్టుదల కలిగి నీ జీవితంలో, నీ కుటుంబంలో కొన్నిసార్లు సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, నెలల నుంచి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, దేవుడు కొన్నిసార్లు జవాబు ఇయ్యడు అన్నట్టుగానే కనబడుతుండొచ్చు, కానీ జవాబు వచ్చే వరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలని ఈ లేఖనం మనకు చెబుతా ఉంది. పట్టుదల కలిగి ప్రార్థన చేసింది ఈమె. కాబట్టి ఆమె పేరు కానాను స్త్రీ కూడా జవాబు వచ్చే వరకు ఆమె విశ్వాసంలో యేసుప్రభు తృణీకరించినట్టు కనబడిన జవాబు వచ్చే వరకు ఆమె కూడా ప్రార్థన చేస్తూనే వచ్చింది. ఇది మనం ఇంకొక లేఖనం, ఇది 4వ పాయింట్ మనం చూడొచ్చు. 5వది, స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి. స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి. 42వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. యోబు గ్రంథము, ఒకసారి యోబు గ్రంథం రండి, 42వ అధ్యాయం. యోబుతో ఇలాగూ సెలవిచ్చాను, పలకలేదు కనుక మండుచు ఉన్నది, 7 పొట్టేలను మీరు తీసుకొని నా సేవకుడు వద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించవలెను, మీ నిమిత్తము ప్రార్థన చేయును, మిమ్మల్ని శిక్షించకుండా ఉండునట్లు అతని ప్రార్థన వింటాను, మీ ప్రార్థన నేను వినను అంటాడు. ఇక్కడ ఎవరంటే యోబు స్నేహితులు. యోబు స్నేహితులు ఎంత మంచి వాళ్ళు, చెడ్డోళ్ళు అంటే వాళ్ళకు ఒక మంచి కనబడతారు. వాక్యం తెలుసు వీళ్ళకి, వాక్యం తెలిసిన పలుమార్లు యోబును చాలా బాధ పెట్టిన వాళ్ళు ఎవరంటే వీళ్ళు స్నేహితులే. చాలా సమయాల్లో నీకు ఈ కష్టాలు ఎందుకు వచ్చింది తెలుసా యోబు, ఈ శ్రమలు ఎందుకు వచ్చింది తెలుసా, నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుడు నీకు శిక్ష వేశాడు, నీ ఆస్తులు పోయినాయి, అలాగే నీ పిల్లలు పోయారు, శరీరం నుండి రోగాలు వచ్చినాయి, నీ పాపాన్ని బట్టి అని చాలా సార్లు ఆయన్ని విమర్శిస్తూ వచ్చేవారు, చాలా సార్లు ఆయన దుఃఖ పెడుతూ వచ్చారు, చాలా సార్లు ఆయన అర్థం చేసుకోలేదు. ఏ రోజు కూడా ఆయన కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు కాదు. యోబు చాలా కష్టాల్లో ఉన్నాడే, అయ్యో యోబు చాలా సమస్యలు, మన స్నేహితుడు కదా, ఈ స్నేహితుడి కొరకు మనం ప్రార్థన చేద్దామన్నా ఒక్కరోజు వీరికి ఆలోచన రాలేదు, ఒక్కరోజు కూడా చేయలేదు ప్రార్థన. కానీ దేవుడు అంటున్నాడు, మీ ప్రార్థన నేను వినా, మీ స్నేహితులు ఇంతగా తృణీకరించారు కాబట్టి మీరు యోబు దగ్గరికి వెళ్ళండి, యోబు ప్రార్థన నేను వింటాను, కొన్ని ఎడ్లు తీసుకొని వెళ్ళండి, అతడు చేస్తేనే నేను వింటానని దేవుడు జవాబిస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, మన ప్రార్థనలో కూడా అప్పటి వరకు యోబు జీవితంలో కూడా అతను శ్రమ తొలగలేదు, అప్పటికి దుఃఖంలో ఉన్నాడు, అప్పటికి కష్టాల్లో ఉన్నాడు, అప్పటికి అనారోగ్యంలో ఉన్నాడు, అన్ని కోల్పోయి ఉన్నాడు. ప్రార్థన ఎన్నో సంవత్సరాలు చేస్తా ఉన్నాడు యోబు, ఆలస్యమైంది, లేట్ అయింది, దేవుడు జవాబు ఇచ్చాడు యోబు కూడా. ఇప్పుడు దేవుడు అంటాడు, నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థన చేయ యోబు అని స్నేహితులను పంపిస్తాడు యోబు దగ్గరికి, అంటే యోబు దగ్గరికి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఎప్పుడైతే స్నేహితుల కొరకు ప్రార్థన చేశారో, ఆయనను విమర్శించిన వారిని, ఆయన బాధ పెట్టిన వారిని, ఆయనకు నష్టం కలగజేసిన వారిని, ఆయన దుఃఖం కలగజేసిన వారి కొరకు యోబు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో కోల్పోయిన 2 ఆశీర్వాదం యోబు జీవితంలో, ముఖ్యంగా ఆయనకు ఆరోగ్యం బాగవుతుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలంటే, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు కొన్నిసార్లు ప్రార్థన జవాబికపోతే నీకు బాధ పెట్టిన స్నేహితుల కొరకు ప్రార్థన చేయి, నిన్ను ఏడిపించిన స్నేహితుల కొరకు ప్రార్థన చేయి, నీ బంధువుల కొరకు చేయి, నీ
ఇంటి వారి కొరకు చేయి, నీ తోబుట్టులకు చేయి. వాళ్ళ కొరకు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తా ఉంటావో దేవుడు చాలా సంతోషపడతాలే. నా 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 కుమారుడు ఇంత బాధలో ఉండి కూడా, అనారోగ్యాల్లో ఉండి కూడా తనను బాధ పెట్టిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు, తను ఏడిపించిన వారి కొరకు ప్రార్థన చేస్తుండని దేవుడు సంతోషపడి, ముఖ్యంగా వారికంటే కూడా ముందు నీ జీవితం అనేది సమాధానం దేవుడు మేలు చేయడం మొదలు పెడతాడు. ఇక్కడ మంచి డెఫినేషన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ జీవితం ప్రార్థనలో యోబు గురించి మన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఎన్నో దినాలు తన కొరకు చేసిన దేవుడు వినలేదు, తన ఆరోగ్యం రాలేదు, ప్రస్తుతాన ఆశలు కూడా కోల్పోయిన పరిస్థితులు యోబు జీవితంలో. అయినా ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ యోబు దగ్గరికి వెళ్ళి అతను ప్రార్థన చేస్తే వింటాను అంటాడు. కాబట్టి తన కొరకు చేసినప్పుడు వినలేదు, కానీ స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడే విన్నాడు. ఈరోజు నువ్వు శ్రమల్లో ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు, ఎవరి కొరకు విసిగిపోయి ఉండొచ్చు, కొంతమంది నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది నిన్ను ఏడిపించిన వాళ్ళు ఉండొచ్చు, కొన్నిసార్లు నీకు నష్టం కలగజేసిన వాళ్ళు ఉండొచ్చు. అయినా బైబిల్ చెప్తుంది, వారి కొరకే నువ్వు ప్రార్థన చేయి, వారి కొరకే నువ్వు కన్నీరు కార్చు, వారి కొరకే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన దేవుడు జవాబిస్తాడు. ఇక్కడ స్నేహితుల కొరకు, కుటుంబాల కొరకు, బంధువుల కొరకు, దేశం కొరకు మనిషి ఎంత స్వార్థపరుడు అంటే ఎప్పుడు తన కొరకే ప్రార్థన చేసుకుంటాడు, బయట వారి కొరకు ప్రార్థన చేయడు, బయట కుటుంబాల కొరకు ప్రార్థన చేయడు. తన సమస్య వచ్చినప్పుడే తనకే ప్రార్థన చేసుకుంటాడు, కానీ తన అవసరాల కొరకే చేసుకుంటాడు, కానీ ఎప్పుడు ఇతరుల కొరకు చేయడు. కాబట్టి వాక్యం చెప్తుందంటే, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడే తనకు మరలా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మరలా క్షేమం ఇచ్చాడు. వాళ్ళు మంచి వాళ్ళు, ఇంకా స్నేహితులు బాగా ఏడిపించిన వాళ్ళు. ఈరోజు నీ జీవితంలో కూడా నేను ఏడిపించిన వాళ్ళు ఉంటారు, నేను అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు, నేను దుఃఖపెట్టిన వాళ్ళు ఉంటారు. అయినా దేవుడు అంటాడు, వారి కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు వింటాడని ఇక్కడ ఈ లేఖనం చెప్తుంది. ఇది స్నేహితుల కొరకు చేసే ప్రార్థన, స్నేహితుల కొరకు చేసే ప్రార్థన. అలాగే 2వ దినవృత్తాంతాలు స్వస్థత కొరకు చేసే ప్రార్థన అని మనం చూడగలుగుతాం. చూడండి, స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. అలాగే స్వస్థత ఉన్నప్పుడు కూడా స్వస్థత కొరకు కూడా ఒక భక్తుడు ప్రార్థన చేశాడు. చూద్దాం, 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయం 20వ వచనం మనం చదువుదాం. 2వ దినవృత్తాంతాలు 30:20వ వచనం. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. ఇతను ఒక ప్రవక్త కాదు, ఇతను ఒక యాజకుడు కాదు, ఇతను రాజు, దేశాన్ని పరిపాలిస్తున్న రాజు, మంచి భక్తి కలిగిన వాడు, మంచి ప్రార్థన పరుడు. ఇతనికి అనారోగ్యం వచ్చినప్పుడు ఇతని కొరకు ఎవరూ ప్రార్థన చేయలేదు. ఇతను చేసిన పొరపాట్లు ఒప్పుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడతాడు. ప్రభా, అనారోగ్యం, భయంకరమైన అనారోగ్యం హిజ్కియా కూడా, తన కొరకు తాను చేసుకున్నాడు ప్రార్థన. అనారోగ్యం వచ్చిన దేవుడు నా ప్రార్థన వింటాడనే విశ్వాసం ఈయనకుంది. నన్ను మరలా దేవుడు బ్రతికిస్తాడనే విశ్వాసం ఈ హిజ్కియాలో కనబడుతుంది మనకి. రోగం వచ్చాక దేవుడు విడిచిపెడతాడు అనుకుంటాం, వ్యాధి వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టాడు అనుకుంటాం. అందుకే నాకు ఈ రోగం తగ్గట్లేదు, హాస్పిటల్కి పోయినా తగ్గట్లేదు, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లేదు. కొన్నిసార్లు మనం బాధపడతా ఉంటాం, కొన్నిసార్లు ప్రార్థనకు దేవుడు ఆ రోగాలు పరచడు, అట్లా అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ హిజ్కియా తన కొరకు ఎంత విశ్వాసం అంటే, హిజ్కియాకి తన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడని ప్రభు దగ్గర ఏడవడం మొదలుపెట్టాడు, ప్రభు దగ్గర కన్నీరు కార్చడం మొదలుపెట్టాడు. దేవా, ఒక్కసారి ఒకప్పుడు ఎలాగ భక్తిగా ఉన్నానో, ఎలాగ పరిశుద్ధంగా ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఏడుస్తే, తను చేసిన భక్తిని బట్టి, తన మంచి ప్రార్థన బట్టి దేవుడు ఆలకించి ఆయన రోగాన్ని కూడా బాగు చేస్తాడు ఒకసారి. రెండవది, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉంటాడు హిజ్కియా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు రోగాలతో ఉన్నాడు అంటే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, సేవకుడికి రోగాలు వస్తాయి, సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా అనారోగ్యాలు వస్తాయి. బైబిల్ అది సెలవిస్తుంది. పాస్టర్ అయినంత మాత్రాన రోగాలు రావని మీరు అనుకోవద్దు. పాస్టర్కి రోగాలు వస్తాయి, అలాగే సంఘంలోకి వచ్చే విశ్వాసులకి. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు రోగాలు వచ్చాయి. యాజకుడు ప్రార్థన చేస్తే, రాజు ప్రార్థన చేస్తే, హిజ్కియా చేసిన ప్రార్థన బట్టి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. ఇందాక చెప్పాను కదా ఒక మాట, మనం ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఇందాక యాకోబు పత్రికలో మనం చూస్తాం, స్టార్టింగ్లోనే యాకోబు పత్రిక 5:16 మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి, అప్పుడు మీకు స్వస్థత కలిగిద్ది. కొన్నిసార్లు నీ ప్రార్థనకు జవాబు రాబోతే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయమని బైబిల్ చెప్తా ఉంది. అది సంఘమైనా కావచ్చు, విశ్వాసులైనా కావచ్చు, ఒకరి కొరకు ఒకరి సమస్యల కొరకు ఒకరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని వాక్యం సెలవిస్తుంది. నాకు పెళ్లి కాకముందు నేను ఆన్లైన్ ప్రార్థనకు పోయేవాడిని. ఆన్లైన్ ప్రార్థనకు పోతా ఉన్నప్పుడు అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఒక సంఘం, అక్కడ చాలా మంది ఆన్లైన్కి యవనస్తులు వచ్చేవారు. అక్కడ దేశం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, అలాగే బాగలేని వారి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, అలాగే సమస్యలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు. వారి అక్కర్ల కొరకు ప్రార్థన చేసేవారు కాదు. ఆ రాత్రి అంతా కూడా సంఘంలో ఉన్న, దేశంలో ఉన్న సమస్యలు, సంఘాలలో ఉన్న సమస్యలు, లోకంలో ఉన్న పరిస్థితుల కొరకు చాలా సమయం ప్రార్థన చేసేవాళ్ళు. నేను
నైట్కి వెళ్ళినప్పుడు అలాంటి ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి. ఇక్కడ అంటాడు ఒకరి కొరకు, అప్పుడు తర్వాత ఏమంటాడంటే మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి అంటాడు. అక్కడ ఆ పాస్టర్ గారు చెప్పినప్పుడు నాకు పెళ్లి కాలేదు అప్పటికి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి అంటాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే మనం సంఘంలో ఉన్న ఒకరు కష్టాల్లో ఉంటే, ఒకరు బాధలో ఉంటే, నాకు ఈ మధ్యలో ఈ గోరుకి బాగా నొప్పి దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలి శరీరం అంతా కూడా ఆ గోరు నొప్పి బాగా వచ్చిందనమాట. ఇప్పుడు మన అవయాల్లో ఏ అవయానికి దెబ్బ తగిలినా మన శరీరం అంతా కూడా బాధ పెడతది. అది చెవు అయిందనుకోండి, చెవు ఒక్కటి దగ్గరే ఉండదు. శరీరం మొత్తం ఉండదు. అదే చెయ్యికి బాగలేకపోయిందనుకో శరీరం అంతా బాధ పెడతది. అలా కళ్ళు బాలేకపోతే, చెవులు బాలేకపోయినా ఒక అవయవం శరీరం అంతా ఎలాగ బాధపడుద్దో సంఘం ఏమంటుందంటే సంఘము దేవుని యొక్క శరీరము. సంఘంలోకి వచ్చే బిడ్డలందరూ అందరం కూడా ఒక్కొక్కరు ఒక అవయములో ఉన్నామని అంటారు. ఒక బాధ లేకపోతే మనం బాగున్నవారు వారి కొరకు ప్రార్థన చేయాలి. అందుకంటాడు హిజ్కియా తన కొరకు చేసుకున్నాడు. తర్వాత చూస్తే సంఘం కొరకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. వాక్యం అలాగే సెలవిస్తుంది. నీ జీవితాల్లో అటువంటి ప్రార్థన ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. అలాంటి ప్రార్థన ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు నీ కొరకి కాకుండా సంఘంలో వచ్చే వారి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. నీ అవసరాలు తీరట్లేవు ఎన్ని రోజులు, నీ సమస్య తీరట్లేదంటే నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయట్లేవు. ఇందాక చూసాం యోబు తన కొరకు ప్రార్థన చేసుకున్నంత కాలం దేవుడు జవాబు ఇవ్వలేదు. కానీ ఎప్పుడు జవాబు ఇచ్చాడు దేవుడు అంటే యోబు స్నేహితుల కొరకు, తన విమర్శించిన వారి కొరకు, తన బాధ పెట్టిన వరకు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు జవాబు ఇచ్చాడు. ఈరోజు అనేక దినాల నుంచి నీ జీవితంలో జవాబు ఇవ్వకపోవడం కారణం ఏంటిదంటే నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయట్లేవు. సంఘంలో కుటుంబాల కొరకు ప్రార్థన చేయి. అలాగే నీ ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయి. మనల్ని ఎంతో మంది అడుగుతూ ఉంటారు, అయ్యా నా కొరకు ప్రార్థన చేయమని చెప్తా ఉంటారు. వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. నాకేమొస్తుందో వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాయంటే మనం అనుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది మనం ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి అని బైబిల్ చెప్తా ఉంది. ఇంకొక పాయింట్ చెప్పేసి ముగిస్తే చూడండి. ఇంకొక మాట మనం చూస్తే దేశం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. బైబిల్ చూసి చూడండి, దేశం కొరకు, దేశంలో ఉన్న పరిస్థితుల కొరకు ప్రభు అంటాడు. చూడండి ఆ మాట 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 7వ అధ్యాయం 14 వచనం ఒకసారి చదువుదాం. దేశం కొరకు ప్రార్థన చేయాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాలు విడిచిన ఎడల నేను వారి ప్రార్థన విని వారు దేశమును స్వస్థపరుస్తానంటాడు. ఇక్కడ చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 7:14 మనం చూస్తే సొలొమోను మందిరం కడతాడు. ఆ మందిరంలో ప్రజలందరూ వస్తూ ఉంటారు. అప్పుడు దేశాన్ని గురించి మాట్లాడతాడు. అక్కడ చూడండి ముందు వారి నా పేరు పెట్టబడిన ప్రజలు అంటాడు. ఎవరంటే వీళ్ళు నా పేరు పెట్టబడిన ప్రజలు. మొన్న ఈ మధ్యకాలంలో నేను ప్రార్థన విన్నాను. ఏం ప్రార్థన అంటే మన దేశంలో ఒక హెలికాప్టర్ ద్వారా ఎంతమంది చనిపోయారు? దాదాపు 250 మంది. ఎక్కడ గుజరాత్ ఎక్కడో మన దేశంలో జరిగింది అనుకుంటా. అక్కడ విమానాలు అందరూ చనిపోయాక వారి కుటుంబాల కొరకు ఇంత నష్టం జరిగిందని సేవకులు అందరూ కలిసి దేవా మా దేశంలో ఇంత ఒక స్థలంలో ఆపద వచ్చిందయ్యా, మా దేశం వీళ్ళకి ఏం ఆపద రాలేదు, మన దేశంలో విమానంలో చాలా మంది చనిపోతే ప్రభా మరల ఎప్పుడు ఇలాంటి నష్టం జరగకూడదు, ప్రభా మళ్ళీ ఎప్పుడు ఇలాంటి ఆపద జరగకూడదని దేశం కొరకు సేవకులుగా ప్రార్థన చేశారు చాలా మంది. మనం కూడా మన దేశం కొరకు ప్రార్థన చేయాలి. మనం తగ్గించుకొని, ఒకవేళ మన దేవుడు జవాబు ఇవ్వకపోతే అక్కడ అంటున్నాడు, నా జనులు నా పేరు పెట్టబడిన ప్రజలు. మీరందరూ ఎవరు అంటే దేవుని పేరు పెట్టబడిన క్రైస్తవులు, దేవుని పిల్లలు. మీరు ఆయన పిల్లలు. ఏం చెప్తున్నాడు దేవుడు? తమను తాము తగ్గించుకొని ముందు దేశంలో ఉన్న పాపాల కొరకు కాదు, ముందు నువ్వు చేసిన పాపాలు, నేను చేసిన అపరాధాలు ముందు పశ్చాత్తాపడి మన పాపములు ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు జవాబు ఇవ్వాలంటే ముందు మన పాపాలు ఒప్పుకోమంటున్నాడు. అక్కడ నా ప్రజలు పాపాలు ఒప్పుకోమంటున్నాడు. ఈరోజు నువ్వు నేను దేవుని బిడ్డలుగా ఉంటున్నాం, దేవుని ప్రజలుగా ఉంటున్నాం. మన పాపాలు మనం ఒప్పుకుంటే దేవుడు అంటున్నాడు దేశాన్ని కూడా నేను బాగు చేస్తాను. ఈరోజు దేశంలో ఎన్నో వ్యాధులతో, రోగాలతో హాస్పిటల్లో లక్షలు పెట్టినా బాగు కావట్లేదు. అలాగే సంఘాలకు వచ్చేవారు బాగు కావాలన్నా, దేశంలో ఉన్నవారు బాగు కావాలన్నా తన బిడ్డలే ప్రార్థన చేయాలి. దేశం కొరకు నువ్వు నేను ప్రార్థన చేయాలి. మన రాష్ట్రాల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎంతో మంది కష్టాలు ఉన్నారు. ఎన్నో కుటుంబాలు విడిపోతా ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. ఎన్నో కుటుంబాలు అప్పుల పాలతో ఉంటున్నారు. ఎన్నో కుటుంబాలు దేవుని ఎరగకనే చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మన దేశం కొరకు నువ్వు ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తుంది.
ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు దేవుడు. ఈరోజు నీకు నాకు కూడా చెప్తా ఉన్నాడు, మన దేశం కొరకు ప్రార్థన చేయాలి, రోగాలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. మేము ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం దేశం కొరకు ప్రార్థన చేస్తాం, ఎవరైనా కష్టాలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తాం, సమస్యలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తాం. నువ్వు కూడా ఆయన బిడ్డలు కాబట్టి, నువ్వు ఆయన పిల్లలు కాబట్టి నిన్ను నువ్వు తగ్గించుకొని దేశం కొరకు, ప్రజల కొరకు, కష్టాలు రోగాల్లో ఉన్న వారి కొరకు, ఆపుల్లో ఉన్న వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసిందని, అలాగే వ్యాధులు ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తా ఉంది. ఇది 6వ మాట. చివరిగా మన ప్రార్థన విని మంచి ఈవులు ఇస్తాడు. చివరి మాట, ఇదే చివరి మాట. దేవుడు నీ అవసరాలు తీర్చాలంటే నీ మంచి ఈవులు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 10వ వచనం మనం చివరి మాట ఇది. ఎందుకంటే ఇంకా ముందుకెళ్ళను నేను, ఇదే చివరి మాట, రేపు మళ్ళీ ఆదివారమే కాబట్టి 7వ అధ్యాయం మత్తయి సువార్త 7, 10, 11వ వచనం. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వగా ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎక్కువగా మంచి ఈవులను ఇస్తాడు. ఇప్పుడు మన పిల్లలకి వాళ్ళు ఏం అడిగితే వాళ్ళ అవసరాలు, వారి అక్కర్లు, వారు కోరుకున్న కోరికలు, వారికి అవసరాలన్నీ కూడా తల్లిదండ్రుల బాధ్యత కాబట్టి, అది స్కూల్ ఫీజు కావచ్చు, వాళ్ళకి బట్టలు కావచ్చు, వాళ్ళకున్న అవసరాలు కావచ్చు, వాళ్ళకి ఏది కావాలన్నా తల్లిదండ్రులు ఖచ్చితంగా వారికి ఇస్తారు. బైబిల్ చెప్తుంది, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇస్తున్నారు, వాళ్ళు అడిగినన్ని ఇస్తున్నారు. నేను పరలోకపు తండ్రిని కాబట్టి మీరు మీ పిల్లలకి ఎలాగ ఇస్తున్నానో నేను కూడా మీకు మంచి ఈవులు ఇస్తాను. మీరు ఇచ్చేదానికంటే కూడా నేను ఇంకా మంచి ఈవులు ఇస్తాను. బైబిల్ చెప్తుంది, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే నీ అక్కర్లు తీరుస్తానని బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ చెప్తుంది. కాబట్టి మంచి ఈవులు, నువ్వు అడిగినది నీ పిల్లలకి ఎలాగ మంచి ఈవులు ఇస్తున్నావో, వారికి కావాల్సినవి వారు కోరుకుని ఎలాగ ఇస్తున్నావో, అలాగే నువ్వు కూడా ప్రభు అంటున్నాడు. ఏమంటున్నంటే, నా పిల్లలకి మంచి ఈవులు ఇస్తాను, వారు అడిగిన దానికంటే నేను ఇస్తాను అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మనం కోరుకున్న దానికంటే కూడా దేవుడు మనకు మంచి ఈవులు ఇవ్వగలుగుతాడు. బైబిల్ చెప్తున్న కొత్త నిబంధనలు చూస్తే ఫిలిప్పీ రాసిన పత్రిక అక్కడ మాట అంటాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మీ ప్రతి అవసరాలు ఆయన మహిమలో తీరుస్తాడు అంటాడు. చూడండి ఆ మాట. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. 18 చదవండి, 18, 19. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫెఫ్రాయిము వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ కాక ఉన్నానో అవి మనోహరమైనయు సువాసనయు దేవునికి ప్రీతికరమై ఉన్నవి. దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున మహిమలో మీ ప్రతి అవసరాలు తీరుస్తాడు. ఇక్కడ ఈ చివరి మాటలు ఏం చూస్తున్నామంటే, మహిమలో మీ ప్రతి అవసరాలు తీరుస్తాడు. పౌలు గారు అంటున్నాడు, సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా పౌలు గారి యొక్క అవసరాలు, అక్కర్లు, వారి కొరతలన్నీ కూడా సంఘమే తీర్చింది పౌలు గారికి. ఎప్పుడైతే సంఘం తీర్చిందో పౌలు గారు అంటున్నాడు, నాకు సమృద్ధిగా మీరు ఇచ్చారు కాబట్టి, ముందు సేవకుడు మీరు ఇచ్చారు కాబట్టి తన మహిమలో మీ అవసరాలు కూడా తీరుస్తాడు, మీ అక్కర్లు కూడా తీరుస్తాడు. ఎప్పుడైతే సేవకుడి విషయంలో మీరు సంఘం పట్టించుకుంటుందో అప్పుడు విశ్వాసుల అవసరాలు దేవుడు పట్టించుకుంటాడని బైబిల్ చెప్తా ఉంది. సేవకుడు అవసరాలు తీరాలి. ఇక్కడ అంటున్నాడు, పౌలు గారి అవసరాలన్నీ కూడా తీర్చాక పౌలు గారు నేను సమృద్ధిగా ఉన్నాను, మీరు నాకు సమృద్ధిగా ఇచ్చారు కాబట్టి మీకు మీ అవసరాలు, మీ అక్కర్లు కూడా సంఘంలో కొంతమంది అలాగ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మీ అవసరాలు తీరాలంటే సేవకుని అవసరాలు కూడా మీరు తీర్చాలి. సేవకుడు అవసరాలు తీరకుండా మీ అవసరాలు దేవుడు తీర్చాడు. ఇక్కడ అంటున్నాడు ఈ లేఖనాల్లో మనం చూస్తే, ఫిలిప్పీ రాసిన 4వ అధ్యాయంలో పౌలు గారి అవసరాలన్నీ సంఘమే తీర్చింది. పౌలు గారికి ఉన్న అక్కర్లన్నీ సంఘం తీర్చినప్పుడు అప్పుడు అంటున్నాడు, మీ అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు, మీ అక్కర్లు కూడా తీరుస్తాడు. పాత నిబంధనలో ఏలియా విధరాలు ఉంది. ఆ విధరాలు ముందు సేవకుడికి భోజనం పెట్టింది. మొదట అప్పం నాకు తీసుకురామన్నది. ఇచ్చంగానే ఆమెకి కరువులంతా కూడా దేవుడు, ఆమె అవసరాలు కూడా దేవుడు తీర్చాడు. ఈరోజు మీ చివరి అవసరం, మీ అవసరాలు తీరాలంటే మీకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు, మీ అవసరాలు తీర్చాలనుకుంటున్నాడు. అయితే సంఘంలో ఉన్న సేవకుడు అవసరాలు కూడా మీరు తీర్చవలసిన బాధ్యత సంఘం మీద ఉందని దేవుడు గుర్తు చేస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. చివరిగా మనం గుర్తు చేసుకున్నప్పుడు చెప్పిన మాట, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. సర్వ శరీరులు ఆయన యొద్దకు వస్తాయి అని బైబిల్ చెప్తా ఉంది. 65వ అధ్యాయంలో మనం చూస్తే
ప్రార్థన వింటాడు. మనం గుర్తు చేసుకునేటప్పుడు సమస్యలో ఉన్నప్పుడు ప్రార్థన జవాబిస్తాడని మనకు ధైర్యం ఉంది ఈ వాక్యంలో మనం చూస్తే. మొదటి మాట ఆ! దేవుడు మన ప్రార్థన వినే దేవుడని. అలాగే యెషయాలు అంటాడు, మీరు ప్రార్థన చేయకముందే మీ అవసరాలు మీ మొర నేను వింటానని చెప్పాడు. కాబట్టి అలాగ అబ్రాహాము అవసరం సమస్య తీర్చాడు. అలాగే యాకోబు దగ్గరికి కూడా దేవుడే వెళ్ళాడు. ఆ మాట మనం చూస్తాం. అలాగే దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాము. ఆ! అలాగే దేవుడు సంఘంలో ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడన్నాడు. మనం చేసిన ప్రార్థనలు విశ్వాసంతో చేయాలన్నాడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అలాగే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అలాగే విధవరాల విషయంలో మనం చూసాం. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ప్రార్థన ఆలస్యం అవుతది. కొన్నిసార్లు లేట్ చేస్తాడు. దేవుడు వెంటనే ఇచ్చిన సందర్భాలు కనబడవు. అయినా నిరంతరము దేవుడు కార్యాలు చేసే వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అలాగే స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి. నిన్ను బాధ పెట్టిన వారికి కూడా ప్రార్థన చేయాలి. నీకు ఆ నష్టం కలగజేసిన వారి కొరక నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ ప్రార్థన వింటాడు. అది చూసాం. చివరగా మనం చూసేది ఏంటంటే ఆ దేవుడు దేశంలో ఉన్న రోగాల్లో ఉన్న వారికి కూడా మనం ప్రార్థన చేస్తే సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు సేవకుడు ప్రార్థన చేశాడు ఇక్కడ. ఆ అలాగే దేవుడు సంఘంలో ఉన్న రోగాలతో ఉన్న వారిని కూడా బాగు చేశాడు. అలాగే మనం చూసాము దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎలాగ చేయాలంటే మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. మనలో ఉన్న పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. దేవుడు లాస్ట్‌గా మీ అవసరాలు కూడా దేవుడు మంచి ఈవులు ఇచ్చునుగాక. మీ అవసరాలు తీరుస్తాడని కూడా బైబిల్ చెప్తా ఉంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, విత్తబడిన వాక్యం నీ ప్రజల హృదయాలు నాటబడి ఫలించినట్లుగా సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.